ఎడదైతే తిట్టాల్సి వస్తుంది. ధనం మూలం మంచిగా కుక్క నోట్లకి కష్టం చేస్తున్నా అరుస్తున్నాడు భయ్యుడు. బంగారు కుక్క నోట్లో పెడతారా ఎవరన్నా? మసి బట్ట కూడా జాగ్రత్తగా పెట్టుకోవాలి. మసి బట్ట కూడా ఒకసారి అవసరం వస్తుంది. కరగ పోసి కొత్తగా చేయించుకో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బట్టలు మాటతో చేస్తున్నా. ఇంకోటి చెప్పాలి. ఏంటి డాడీ? తిట్టకూడదు అంటే మంచిదైతే ఏం తిట్టను, చెడ్డదైతే తిట్టాల్సి వస్తుంది. కావాలని ఒడగొట్టినా పొడగొట్టకున్నా ఇవాళ రేపు వస్తువు కొనాలంటే ఉట్టికి వస్తలేవు. ఎంత కష్టపడితే వస్తున్నాయి, ఎన్ని పైసలు పెడితే వస్తున్నాయో అర్థం చేసుకొని ధనం మూలం ఇతను డబ్బుతోనే ఇవన్నీ ఆలోచిస్తే అంత లాపారుగా పెట్టుకోరు ఎవరు. మంచిగా పెడితే కుక్క నోట్లకి ఎట్లా పోతాయి? కొంచెం అన్న శ్రద్ధ ఉండాలి కదా. అవన్నీ కాదమ్మా, అవన్నీ అట్లా ఎట్లా పోతుంది? ఇప్పుడు చేపియాలంటే ఎంత అవుతుంది? ఫస్ట్ అది ఆలోచించుకో. బతకాలి, చేసుకోవాలి. నేనే పెట్టి చేపియా, నేనేమన్నా కష్టం చేస్తున్నా? నువ్వే కదా చేసేది. నేనే చేపిస్తా అంటే నాకు డబ్బులు కావాలంటే కష్టం చేయాలి, అప్పుడు వస్తాయి. ఇంత కష్టపడి ఎట్లా సంపాదించుకుంటున్నాము, ఎట్లా చేసుకుంటున్నాము, మన ముందే అప్పుడు జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్త చేసుకోవాలి. అరుస్తున్నాడు భయ్యుడు. కాలం చేయకపోతే ఇప్పుడు అంత సొమ్ము మళ్ళీ ఇప్పుడు చేపియాలంటే ఊరికేనే అవుతుందా? ఉట్టిగానే చేపిస్తామా? అన్ని పైసలు ఇప్పుడు ఉట్టిగానే వస్తాయా? నేనే చేపియాలంటే నాకు డబ్బులు కావాలి, నా తాను ఏం లేదు. నేను చేపియాను, నీకు ఎప్పుడు తెచ్చుకోపో. కుక్క నోట్లో పెడతారా ఎవరన్నా? బంగారం తీసి అది ఏమన్నా ఉట్టికి వస్తుందా? చూసి మాత్రం నేను చేసేది ఏముంది? ఇప్పుడు ఖరాబ్ అయినాక నా తాను రూపాయలు లేదు, నేను చేపియని ఇష్టం ఏమన్నా చేసుకో. నా వల్ల కాదు. ఎవరు చేపిస్తారని కాదమ్మా, ఫస్ట్ ఖరాబ్ చేసుకునేటప్పుడు ఇప్పుడు నా తాను వస్తుంది, నేను ఎంత జాగ్రత్త పెట్టుకుంటున్నా? అది అంత ఇంట్రెస్ట్ ఉండాలి. ఇల్లు సంసారం అన్నప్పుడు మసి బట్ట కూడా జాగ్రత్తగా పెట్టుకోవాలి. మసి బట్ట కూడా ఒకసారి అవసరం వస్తుంది. నేను జాగ్రత్తనే పెట్టినా, అది నిద్ర మబ్బులో ఉన్నా షెల్ఫ్లో పెడితే అందుకొని కొరికింది. నేనేం చేస్తా చెప్పు? దానికి కరగ పోసి కొత్తగా చేయించుకో. చేపించినా నువ్వు చేపించినట్టే ఉండాలి. నాకు నువ్వు ముక్కుపుల్లలు పెట్టుకొని మా అమ్మ చేపించిన చెప్పుకుంటలేవు, రేపు నీ కూడా చెప్పుకోవద్దా? మా అమ్మ ముక్కు పుల్లలు చేయించింది అంటే మా అమ్మ చనిపోయి కూడా ఇప్పుడు 20 ఏళ్ళు అవుతుంది. మా అమ్మ చెప్పిన ముక్కు పుల్లలు నేను ఇంకా కాపాడుకుంటున్నా అంటే నా జాగ్రత్తతోనే కదా నేను. అది మరి అందుకనే ముందు జాగ్రత్త ఆలోచించాలి. అరే రేపు ఎట్లా దీని ఇట్లా ఉంచుకుంటే రేపు అవసరం వస్తుంది అని మంచిగా ఆలోచించుకుంటే సంసారం పైకి వస్తుంది. ఇప్పుడు వీడియో తీసి ఏం చేద్దామని వీడియో పెట్టుకున్నాను? అందుకే నీకు చెప్తామని వచ్చిన. నువ్వు తప్పు చేసినట్టు లేదా, కాల్చుకొని చేసినట్టు ఉంది. బంగారు ఇప్పుడు అవి ఏం చేయాలనో ఫస్ట్ అది ఆలోచించుకొని ఇంకా అదేం చేయాలో చేసుకో. నాకు తెలియదు, ఏమైనా చేసుకో. ఇంకా నేను